ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. నాకు అన్నీ తెలుసు. ఒకరోజు ప్రశాంతి నిలయంలో మీ దర్శనార్థం కూర్చున్న నేను మీరు ప్రక్కనున్న వారికి నలుగురికి విభూతిని ఇస్తూ వచ్చారు నా వద్దకు. అమ్మకు ఆరోగ్యం బాగుండాలని అనిపించి విభూతికై చెయ్యి చాచటము ఇష్టత లేకున్నా చెయ్యి చాచబోతూ స్వామి అన్నాను. నాకు అన్నీ తెలుసు అంటూ ముందుకెళ్తే నా స్వామికి ఆ అమ్మ ఆరోగ్యం గురించి తెలుసు కదా అని నిశ్చింతగా ఉన్నాను. సాయిదేవా, అలాంటి తత్వం నాది. జై సాయిరామ్. ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. ప్రశాంతి నిలయం, తేదీ 13/1/1993. సాయిదేవా, ఈరోజు మాకొక ప్రత్యేకమైన రోజు. మేనకోడలు అన్నప్రాసన. నాకు ఆ విషయం తెలిసింది. ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు కదా. ఆ రోజు భోగి పండుగ, మరుసటి రోజు సంక్రాంతి అని నిన్ననే ప్రశాంతి నిలయం వచ్చేసాను. స్వామి, ఈరోజు భోగి పండుగ. రాత్రి వేసుకోవలసిన వస్త్రములు చేతిలోనికి తీసుకొని ప్రార్థించాను. సాయిదేవా, ఈ పసుపు రంగు వస్త్రాన్ని నేను కట్టుకుంటున్నాను. రేపటి రోజు నా ఆనందం కోసం నేను నీ కోసమై ప్రశాంతి నిలయం వచ్చానని నీవు ఆనందిస్తూ నాకు పండుగ వాతావరణాన్ని కల్పించమని, పసుపు రంగు వస్త్రములతో మీరు దర్శన ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకున్నాను. ఏమి నా అదృష్టం స్వామి. ఆ రోజు పండుగ ఆనందం కలిగించే రీతిగా పసుపు బట్టలతో భోగి పండుగ రోజు వచ్చి నన్ను ఎదురుగా కూర్చునే సంకల్పము చేసి సంక్రాంతి పండుగ వేడుక ఆ రోజే జరిపించటం, మరుసటి రోజు మామూలుగా భజన మాత్రమే జరిగింది. కన్న తండ్రిగా నన్నెంతగా ఆహ్లాదపరుస్తున్నావో నాకు తెలిసి వచ్చింది. సాయిదేవా, నా కోసం ఎన్నెన్నోసార్లు పసుపు రంగు వస్త్రాలు ధరించి మురిపించే ప్రేమ నాన్నగారిని జ్ఞప్తికి తెప్పించేది. ఆ రోజు పండుగ ఆనందం ఆహ్లాదపరిచింది. ఇంటికి చేరాను. స్నేహితురాలు పడమటి వైపుగా కూర్చున్నదట. మీరు చెప్పిన ఉపన్యాసము మిమ్ము చూస్తూ వినలేకపోయానని బాధ చెందింది. ఈరోజు ఎవరు స్వామిని ప్రార్థించారో ఏమిటో, ఈరోజే పండుగ చేశారు అంటూ ఒకటే గొడవ. ఏయ్ పిచ్చిమొద్దు, ఈరోజు స్వామి ఆ రంగు బట్టలు వేసుకోవాలని రాత్రి నా చీర తీసుకున్న దగ్గర నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాను. అందుకే వేసుకున్నారు అనేసా. నాకు తెలుసు. పిచ్చిమొద్దులా ఇక్కడే పడున్న మాకు పాద నమస్కారము చేసుకునే అవకాశం కూడా ఇవ్వటం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళే వారికి అన్నీ చేస్తారు అంటూ సణుక్కున్నది. ఎదురుగుండా కూర్చుని వినని ఉపన్యాసము గురించి దిగులుగా పలికిన పలుకులు మాత్రమే అవి. సాయిదేవా, సర్వం నీవే అని మీకోసం ప్రశాంతి నిలయం వచ్చేసిన భక్తురాలు తాను ఆనాటి రాధను అన్న భావనతో పరవశిస్తుంది నేటికి. శ్రీకృష్ణ పరమాత్మ నీ భక్తురాలు నాడు నేడు. అదే తన అదృష్టం. జై సాయిరామ్.